ఇంకోటి అండి, ఇప్పుడు ఒక్క విశ్వనాథ్ గారే కాదు ఆ సినిమాలో హీరో కమల్ హాసన్. ఆయన అప్పటికే ఆయనకు కూడా అద్భుతమైన పేరు ప్రఖ్యాతులు ఉన్నాయి. అటు దక్షిణాదినే కాదు, ఈవెన్ హిందీలో కూడా మంచి పేరు ఉంది. అంటే అప్పటికి నేషనల్ వైజ్గా ఆయన గుర్తింపు ఉందో లేదో కానీ, బట్ సౌత్లో మాత్రం మంచి గుర్తింపు ఉన్న హీరో. సో ఆయన హ్యాండిల్ చేయటం ఎలా అనిపించింది మీకు? అంటే నేను పెద్దగా దాని గురించి ఆలోచించలేదు, ఎందుకంటే దానికి ముందు సినిమానే సాగర్ సంగమం. ఓకే కదా, సాగర్ సంఘంలో వాళ్ళిద్దరు తాలూకు వాళ్ళకెటు అవుట్పుట్స్ ఇచ్చారు. నిజానికి సాగర్ సంగమానికి ఎస్ గోపాల్ రెడ్డి గారు కెమెరామెన్గా, నేను అసిస్టెంట్గా అనుకున్నది. లాస్ట్ మినిట్లో గోపాల్ రెడ్డి గారికి ఎల్వి ప్రసాద్ గారు ఆధ్వర్యంలో సినిమా వస్తే మేము అటు వెళ్ళాము. రవీంద్ర భారతి హైదరాబాద్కి టికెట్లు బుక్ చేయడం నాకు, రవీంద్ర భారతిలో బాలు గారి సిస్టరు శైలజ సాంగ్ ఉంది కదా, ఆ డ్యాన్స్ నేర్పేది. అది మేము అక్కడ ఉండిపోయాను, నేను ఇటు పక్క వచ్చి. అంటే సాగర సంఘం అనే దగ్గరే కమల్ హాసన్ అనే మనిషికిను ఇద్దరు మహానుభావులు అండి, ఇద్దరు జైంట్స్ అండి, ఇద్దరు టెక్నికల్గా ముదురులు అండి ఇద్దరు. ఇంకా రెండు జైంట్స్ వస్తే ఎలా ఉంటుందండి ప్రాజెక్టు? ఆల్రెడీ ఒక రిజల్ట్ నేషనల్ లెవెల్లో ఫిలిం ఫెస్టివల్, ఆ సంవత్సరం ఫిలిం ఫెస్టివల్లో ఎక్కువగా సాగర సంఘమే ప్రొజెక్ట్ అయింది. టీవీలో చూసేవాడిని ఈయన చేయించడం, ఆ సాంగులు గేంగులన్నీ. సో డిఫరెంట్గా నేను ఎక్స్పెక్టేషన్ అంతకంటే పైకి ఉంటుంది కానీ తక్కువ ఎందుకు ఉంటుంది. అది స్వాతి ముత్యంలో జరిగింది. ఆ క్యారెక్టర్కి ఈ క్యారెక్టర్ అసలు పోలికే లేదు కదా. సాగర సంఘంలో క్యారెక్టర్ ఒక కొరియోగ్రాఫర్, ఫ్రస్ట్రేషన్ ఇంకేదో. ఇటుపక్కేమో కడిగిన ముత్యంలాంటి మనసున్న ఒక మనిషి. స్వాతి ముత్యాన్ని పేరు అందుకనే పెట్టారు. క్యారెక్టరైజేషన్ ఎంత డిఫరెంట్ అండి. దట్ క్రెడిట్ గోస్ టు కమల్ హాసన్ యాజ్ వెల్ యాజ్ విశ్వనాథ్ గారు యాజ్ వెల్ యాజ్. డైరెక్టర్ ఇలా ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు, డైరెక్టర్ గారు ఇలా కన్సీవ్ చేస్తున్నారు. ఆ క్యారెక్టర్ అనుకునేది ఈయన అనుకోవాలిగా, క్యాచ్ చేసుకోవాలిగా, చేసుకుని దానికి తగ్గట్టుగా. ఇది మాత్రం విశ్వనాథ్ గారు చెప్పేది, దేవుడు కొడతా ఉంటాడు అయ్యాను విశ్వనాథ్ గారే. అయితే తమాషా అంటే సెట్ మీద చూసేవాళ్ళం, ఈయన ఏదైనా చెప్పారనుకోండి విశ్వనాథ్ గారు, కమల్ హాసన్ దాన్ని ఇంకొంచెం బెటర్ చేయడానికి ట్రై చేస్తాడు. అది చెప్తా, కమల్ నల్ల ఇరకే, ఇది నల్ల ఇరకే బా, ఇది పడలామే అంటే మళ్ళీ ఈయన చెప్తా, యాడ్ తీస్తాను ఇలా ఇక్కడ వెళ్ళి కూర్చున్నది క్యారెక్టర్. సో రెండు పవర్ బ్యాంక్స్ చెప్పాలంటే. అంటే అవుట్పుట్ బాగా రావటానికి పడే తాపత్రయంలో ఇద్దరి మధ్య ఎప్పుడన్నా క్లాష్ లాంటివి ఎప్పుడన్నా వచ్చినాయా? ఎప్పుడు లేదండి. క్లాష్ అనే మాట నేను ఎప్పుడు వినలా. ఆయన చెప్పిన దానికి ఈయన యాడాను, ఈయన చెప్తే ఇలా యాడాను, ఇదే తప్పించి ఇది కరెక్ట్ కాదు నేను అది చేయను ఎక్కడ ఎప్పుడు. ఈ సినిమాకే కాదు, విశ్వనాథ్ గారు రెండో సినిమా కూడా చేశాను కదా సినిమా, ఆయన దగ్గర ఇది కాదు అని చెప్పే ధైర్యం ఎవరికి ఉండదు కూడా. నిజానికి అలాంటి సినిమాలు చేసి అలాంటి రిజల్ట్లు ఇచ్చి బయటకు వచ్చిన ఆయన దగ్గర తాతకి దగ్గులు నేర్పుతారు ఎవరన్నా?